హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ ఆర్ఎన్ క్యూట్ వ్లాగ్స్. ఇంకా ఆధార్ కార్డ్ చూడగానే మీకైతే అర్థమవుతుందండి. మేమైతే ఫ్రీ బస్ ఎక్కుతున్నామండి. ఫ్రీ బస్ పెట్టిన కానించి కూడా ఇదే ఫస్ట్ టైం బస్ అయితే ఎక్కుతున్నామండి. అంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము. ఇంక ఎలాగో ఫ్రీ బస్ కదా! బస్ వచ్చేదాకా వెయిట్ చేద్దామని ఇంకా ఆటో ఎక్కకుండా బస్ గురించి అయితే ఒక 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఫ్రీ బస్ అయితే వచ్చిందండి. ఇంకా బస్సెక్కిన తర్వాత ఒకటైతే బాగా అర్థమైందండి. ఫ్రీగా దొరికితే పెనాయిలు కూడా వదలని మన ఆడవాళ్ళు, ఫ్రీగా బస్సు పెడితే ఇంకెలా వదులుతారండి? వామ్మో! చాలా దారుణమండి. బస్సులో అయితే ఒక 102 మంది జనాలున్నారంట. అంటే కండక్టర్ చెప్తున్నారు. అందులో ఒక 13 మంది ఓన్లీ బాయ్స్ మొత్తం అంతా లేడీసేనండి. చూస్తున్నారు కదండీ! మన ఆడవాళ్ళు ఎంత బాగా యూజ్ చేస్తున్నారో ఫ్రీ బస్సుని. ఫ్రీగా ఇచ్చిందని ఎలా వదులుతారండి? అలా ఫ్రీ బస్సుని కూడా అసలు వదలడం లేదు. ఇంకా స్టాప్ దగ్గర ఆగితే చాలు బస్సు అలా ఎక్కుతూనే ఉన్నారు. ఇంక ఈ జనాలు చూసైతే ఒక్కటైతే బాగా అనేసుకున్నానండి. ఖాళీగా ఉంటే పెనాయిలైనా అమ్ముకోవచ్చేమో గానీ ఫ్రీ బస్ మాత్రం ఎక్కకూడదనేసి. ఇంక నెక్స్ట్ సామర్లకోటలో దిగిన తర్వాత మా అక్కాళ్ళ ఇంటికైతే వేరే బస్ అయితే ఎక్కామండి. ఆ బస్సులో అయితే మాత్రం పర్వాలేదండి. మనకు కూర్చోడానికి ప్లేస్ ఉంది. బావుంది. ఆ బస్సులో అయితే ఫస్ట్ ఎక్కిన బస్సులో అయితే బాగా రష్ ఉంది. నెక్స్ట్ ఈ బస్సులో అయితే మాత్రం చాలా ఖాళీగా అయితే ఉందండి. ఇంకా బస్సు దిగగానే ఇంకా బస్సులో కష్టపడ్డాం కాబట్టి ఒక సోడా అయితే తాగామండి. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లల గురించి బేకరీలో కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాము. మేము రావడం చూసి మా రాక్షసి అయితే వీధి చివరి నుంచి పరిగెట్టుకుని అయితే వస్తుందండి. ఇంకా ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడైతే ఇంకెలాగో ఫ్రీ బస్‌నే కదండీ! అందుకని పెద్దాపురంలో లక్కీకైతే వెళ్ళాము. లక్కీకెళ్ళి కొంచెం షాపింగ్ అయితే చేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయామండి. బాయ్ అండి.